గోదా సమేత రంగనాయక స్వామి దేవాలయం మేడ్చల్ జిల్లా ఘటకేసరి మండలం ఎదులాబాద్ గ్రామంలో ఉంది. హైదరాబాద్లో ఉప్పల్ నుండి 22 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. దక్షిణ భారతదేశంలో 2 ఆలయాల్లో ఇది ఒకటి. ఇది 650 సంవత్సరాల క్రితంది. ఇక్కడైతే అమ్మవారిని గాజుల అమ్మవారుగా పిలుస్తారు. విష్ణుచిత్తుడనే పెరియాల్ వారికి తులసీవనంలో ఒక ఆడబిడ్డ దొరికింది. ఈమెకు ఆండాల్ అనే పేరు కూడా ఉంది. విష్ణుచిత్తుడు రోజు తన తోటలోని పూలని మాలగా కట్టి రంగనాథ స్వామికి సమర్పించేవారట. అమ్మవారిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. గోదాదేవి పెరుగుతున్న కొద్దీ రంగనాయక స్వామిని భర్తగా భావించేదట. స్వామివారి కట్టిన మాలలు తన మెడలో వేసుకొని మురిసిపోయేదట. అప్పుడు విష్ణుచిత్తుల వారు భయపడ్డారంట. రంగనాథ స్వామి వారు కలలోకి వచ్చి, అమ్మవారు లక్ష్మీ అంశ గోదాదేవి నా భార్య అని చెప్పి వివాహమాడాడట. ఇక్కడ చూడండి, 100 అడుగుల ఎత్తులో గోపురం ఉంది. సుమారు 200 మూర్తుల స్వరూపాలు ఈ గోపురంలో ఉన్నాయి. ఇక్కడైతే సుదర్శన చక్రం ఉంది. అటు ఇటు గరుడు మంతుల వాహుల మూర్తులు ఉన్నాయి. ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై చదువుతారు. సంక్రాంతి రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడైతే ఒక కథనం కూడా ఉందండి. అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఒక గాజుల అతని దగ్గరికి వెళ్ళి గాజులు వేయించుకుందట. డబ్బులు అడిగితే మా నాన్నగారైన అప్పలాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పిందంట. ఆ గాజుల షాప్ అతను అక్కడికి వెళ్ళి అప్పలాచారుల్ని డబ్బులు అడిగితే అప్పటికి అప్పలాచారుల వారికి సంతానం కలగలేదట. వాళ్ళు ఆశ్చర్యపడి గుడిలోకి చూస్తే ఆ షాపుల అతను ఇచ్చిన గాజులు అక్కడ ఉన్నాయట. అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి నాగుల పంచమి రోజు గాజులను సమర్పిస్తారట. ఇక్కడైతే అద్దాల మేడ కూడా ఉందండి. ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యము, చీర, సారే సమర్పిస్తారు. ఈ అమ్మవారిని సంతాన ప్రదాయనిగా, వివాహ సౌభాగ్యదాయనిగా పిలుస్తారు. రంగనాయక స్వామిని ఆరాధించి వివాహమాడిన గోదాదేవి నడియాడిన నేల కూడా అంటారు. ఇక్కడ శేషవాహన సేవ, అశ్వవాహన సేవ, గజవాహన సేవ, రథోత్సవం వంటి ఉత్సవాలు కూడా జరిపిస్తారు. తండ్రి విష్ణుచిత్తుల వారు మధ్యలో రంగనాథ స్వామివారు, కుడివైపున అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడైతే పక్కన రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని అమ్మవారు పుట్టినింటిగా భావిస్తారట. రంగనాథ స్వామి ఆలయాన్ని మెట్టినింటిగా భావిస్తారట. ఇక్కడ ఆలయాన్ని స్వామివారు వివరిస్తారు. ఇక్కడ గోసేవ కూడా చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో బహుళ అమావాస్య నాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 1,00,000 మంది భక్తుల వరకు వస్తారట. అమ్మవారికి పోసినటువంటి ఓడిబియ్యంని వండి భోజనాలుగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ముడుపులు కూడా కడతారండి. సంతాన ప్రాప్తి కొరకు, వివాహం కొరకు భక్తులు కోరుకొని ముడుపులు తీర్చుకొని పూజలు చేసుకుంటారు.
ఇక్కడ అమ్మవారు తనకు తాను నిర్మించుకున్న క్షేత్రంగా అంటారండి. ఇక్కడ భోజన సౌకర్యాలు కూడా ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.